రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మనమంతా సమన్వయంతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందాక పెద్దలు అన్నట్టు మరి డుమ్మిగూడ మండలంలో అన్ని కేడర్లో ఉండేటటువంటి నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం అనేటటువంటి జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్లు వల్ల కొంత మనస్పర్ధలు అయితే ఉంటే ఉండొచ్చు. ఒకప్పుడు నా వల్ల పొరపాటు ఉంటే క్షమించమని చెప్పేసి మీ సభాముఖంగానే మిమ్మల్ని అంటున్నాను. అందరూ కలిసి పనిచేద్దాం. ఇది జగనన్న గారి పార్టీ. జగనన్న జెండాలో మనమంతా కూడా కలిసి పనిచేసి జగనన్న అక్కడ సీఎం చేస్తేనే మనందరికీ భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది. అలాగే మీరంతా కలిసి పనిచేస్తేనే నాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకుకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీ ఇప్పటికే వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలో అరకు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు టీచర్గా ఉన్నటువంటి మత్స్యలింగానికి అయితే అరకు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు సీట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారనే దానికి సంబంధించి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు అరకు సెగ్మెంట్కి సంబంధించినంత వరకు మీకు సీటు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు సార్? నిజంగా సీటు కూడా అనేటటువంటి నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను సార్. అంటే మా తల్లిదండ్రులు కానీ లేదనుకుంటే మేము మా కుటుంబం కానీ లేదనుకుంటే మా ప్రజలు కానీ నిజంగా మరి నేనైతే జీవితాంతము రుణపడి ఉండాలి సార్ జగన్ గారికి అయితే. ఎందుకంటే మరి ఇలాంటి ఆఫరు మరి కళలో కూడా వస్తుందని ఊహించలేదు నేను. కాదంటే గతంలో అంటే చాలామంది టికెట్ల కోసం ప్రయత్నం చేయడం అయితే జరిగింది. కానీ నేను ఏ రోజు కూడా అంటే నాకు టికెట్ ఇవ్వండి అని అడగలేదు. అంటే నాకు ఆలోచన అయితే ఉంది, అవకాశం వస్తే చేద్దామనేటటువంటి ఆలోచన. కానీ మరి వస్తుందిలే అని చెప్పేసి అనుకున్నా. అంటే గ్యారంటీ వస్తుంది అంటే నేను భగవంతుడికి అపారంగా నమ్ముతాను. అయితే ఆ నమ్మకమే నాకు ఈరోజు జగన్ గారు రూపంలో అంటే దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ అరకుకు సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్, హిల్ టాప్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ సుమారు 1800 చిల్లర గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఎప్పటికే పర్యటిస్తారా, ఎప్పుడులో పర్యటించే అవకాశం ఉండబోతుంది? షార్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితి. అదే మైదాన ప్రాంతాలకు వస్తే చాలా ఎక్కువ టైం కనిపిస్తూ ఉంది, మీకు చాలా షార్ట్ టైం. దీన్ని ఎలా అధిగమించే అవకాశం ఉండబోతా ఉంది? అయితే ఇప్పటికే ఇంచుమించుగానే అన్ని మండలాలు కూడా మేము తిరగడం జరిగింది సార్. ముంచెంపుట్టు కానీ, పెదబయలు కానీ, లేదా అరకు కానీ, అనంతగిరి కానీ, డుమ్మిగూడ కానీ, అరకువేలి కానీ. ఎందుకంటే నేను ఉండేది అరకువేలి, నా నేటివ్ మండలమే ఉకుంపేట. అయితే నేను డుమ్మిగూడ మండలంలో సుమారు ఒక 9 సంవత్సరాలు పనిచేశాను టీచర్ గాను. గుంటసీమ అని చెప్పేసి, నందివలస అని చెప్పేసి. అక్కడ ఇంచుమించుగా నా బంధువులు, తర్వాత నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లల తాలూకు తల్లిదండ్రులు, ఈరోజు నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ ఓటర్స్గా కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఓటర్స్గా తయారైనటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఎందుకంటే నేను 85లో అపాయింట్ అయినంటే నా స్టూడెంట్కి సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సో అది అయ్యింది. తర్వాత అరకువేలి మండలంలో అరకు సిహెచ్ స్కూల్లో సుమారు ఒక 12 ఇయర్స్ పనిచేశాను. అలాగే కిల్లగూడ అని చెప్పేసి డుమ్మిగూడ మండలంలోనే పనిచేశాను. సో అక్కడ నాకు నేటివ్ మండలం. అలాగే ముంచెంపుట్టు మండలంలో కూడా బంగారుమెట్ట అనే స్కూల్లో కూడా గతంలో 88లో పనిచేశాను. ఆ ఏరియాలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే నేను టీచర్స్ యూనియన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడము, జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, ఇదన్నీ కూడా చేసినటువంటి అనుభవాలతో మరి నా మిత్రులే చాలామంది టీచర్స్ ఉన్నారు. టీచర్స్తో కూడా సత్సంబంధంలో. అలాగే నేను అప్పుడు నుంచి కూడా సుమారు 2004 నుంచి సమిడి రవిశంకర్ గారు అనేటటువంటి మా తమ్ముడు ఉండేవాడు ఉకుంపేటలో. ఆయన గతంలో మరి అనివార్య కారణాల వల్ల నక్సలైట్లు ఆయన చంపేయడం జరిగింది. ఆయన గతంలో ఉకుంపేట ఎంపీపీగా చేశారు. ఆయన్ని 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తే సెకండ్ ప్లేస్ వచ్చిందండి. ఆ రోజు నుంచి మరి నేను రాజకీయాల్లోకి రావాలనేటటువంటి ఒక తపన ఉండేది. ఆ తపన మరి ఈ రకంగా జగన్ గారు తీర్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ అయితే ఈ సెగ్మెంట్కి సంబంధించి 10 ఏళ్ళ నుంచి కొంత కేడర్లో నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి, సమన్వయ లోపం ఉన్నటువంటి పరిస్థితి. క్యాడర్ ఇప్పటికీ కూడా క్యాడర్ మీకు కలిసి వస్తుంది అంటున్నారు. క్యాడర్లో కొంత విభేదాలు ఉన్నాయంటూ తెలుస్తూ ఉంది. దీన్ని అధిగమించే అవకాశం ఉండబోతా ఉందా? ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఆ పరిణామాల్లో ఈ రోజు ఏంటంటే మా లోకల్ సమన్వయకర్తలు కానీ లేదనుకుంటే అసంతృప్తితో ఉన్నారు చాలా మంది కూడా. సార్ మాకు అనుకూలంగా రావట్లేదు, మా దగ్గరికి రావట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అసంతృప్తిని తీర్చే కార్యక్రమం ఏమైనా చేయబోతా ఉన్నారా? అయితే ఒకటి సార్, ఇక్కడ పరిస్థితి ఏంటంటే అందరూ పార్టీ క్యాడర్లో పనిచేసినటువంటి వాళ్ళే. అదే జెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారిది, నా జెండా అయితే కాదు. అవునా? ఇప్పుడు జగన్ గారు చేసినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా
మరి ఈరోజు ప్రజలంతా అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ పార్టీ కేడర్లో అసంతృప్తి ఉండడం అనేటటువంటిది సమంజసమే. కానీ ఏంటంటే గతంలో పరిపాలించినటువంటి నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అంటే నేను వచ్చింది నాకు నిన్న సమన్వయకర్తగా వచ్చారు, నా వల్ల వాళ్ళకి ఏంటి నేను చేసేదంటే ఇప్పుడు నేను వాళ్ళు కలుపుకొని వెళ్ళి భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి నేను చేయాలి తప్ప గతంలో చేసినటువంటి వాళ్ళు పొరపాటు చేసి ఉంటే చేసి ఉండొచ్చు. కానీ నా వల్ల పొరపాటు జరిగి ఉన్నదని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది అది సమంజసంగా లేదని నేను భావిస్తాను. అయితే ప్రతిపక్ష పార్టీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు పోటీ చేసే పరిస్థితికి దిగజారిపోయింది. వాళ్ళు కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా, లేకపోతే దాన్ని అధిగమించే ప్రయత్నం మీకు ప్లస్గా చేసుకునే అవకాశాలు ఏమైనా ఉండబోతా ఉన్నారు? ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే టార్గెట్. అందులో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మా పార్టీలోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎలాంటి అద్భుతమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు చూసి ఖచ్చితంగా మరి ఎటు పరిగెత్తాలో తెలియలేదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఉందంటే బీజేపీ ఇక్కడ చేసింది అయితే శూన్యం. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే దేశంలో ప్రధాని మోడీ గారు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం అంత ప్రభావం అయితే ఇక్కడ లేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అందులో అరకులు అస్సలు ఉండదండి బీజేపీ అనేటటువంటి దానికి. సార్, అయితే ప్రధానమైనటువంటి ఇక్కడ సమస్య గంజాయి సమస్య. గంజాయికి సంబంధించినంత వరకు యువత కూడా బలైపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినంత వరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏం చెప్పబోతా ఉన్నారు సార్? అయితే ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే ఇది గంజాయి అనేటటువంటిది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ పరంగా అది చట్టరీత్యా నేరం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏంటంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పెరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. భవిష్యత్తులో ఏమైనా ఉంటే కానీ ఇప్పుడు జీవో నెంబర్ 3 లిఫ్ట్ చేసేయడం వల్ల నిరుద్యోగత అనేటటువంటి చాలా పెరిగాయి. దీన్ని నేనైతే ఖచ్చితంగా జగన్ గారికి ప్రత్యామ్నాయంగా ఆ జీవో నెంబర్ 3కి బదులుగా వేరే జీవో అనేటటువంటిది ప్రవేశపెట్టైనా సరే నిరుద్యోగత తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తప్పనిసరి కోరుతాను సార్. టూరిజంకి ఎంత అవకాశం ఉంది మీ దగ్గర? అక్టోబర్ నుంచి మార్చి వరకు పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. టూరిజం విధంగా ఎందుకు డెవలప్ చేసే అవకాశం ఉండట్లేదు? ఇటువైపు ఎందుకు టర్న్ అవుతుంది అంటారు సార్? అయితే టూరిజం అనేటటువంటిది ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ టూరిజంలో మా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కానీ లేదా అనుకుంటే అక్కడ ఆఫీసెస్ మేనేజ్మెంట్ కానీ ఇలా వాటికి సంబంధించినటువంటిది పిల్లలకి పెద్దగా ఎడ్యుకేషన్ మీద సరైనటువంటి ఆలోచన విధానాలు లేవు. ఇక్కడ వెళ్ళేటప్పుడు కల్లా మా వాళ్ళంతా ఏదో మాకేంటంటే మా పేరెంట్స్కే సరైనటువంటి నాలెడ్జ్ లేదు. మరి ఇప్పుడు కొంతవరకు ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల కొంతవరకు ప్రజల్లో కొంత ఆలోచన వచ్చింది. ఈరోజు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఏంటంటే ఈ మెడికల్ వైపు ఆడపిల్లలు అయితే మెడికల్ వైపు వెళ్ళడం కానీ లేదనుకుంటే మిగతా పిల్లలు డిఈడీలు బిఈడీలు చేయడం కానీ ఇలా ఒక్కొక్క ఆలోచనతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ టూరిజం అనేటటువంటి విషయానికి వచ్చేటప్పుడు కల్లా మా పిల్లలు వెళ్తే అక్కడ కప్పులు కరిగించడం లేదంటే గ్రూమర్స్ గానో లేదనుకుంటే వాచ్మెన్లు గానే ఇస్తున్నారు తప్ప వీరికి సరైనటువంటి ఒక మంచి స్థానం అయితే కల్పించట్లేదు. దానివల్ల టూరిజం వైపు అనేటటువంటి ఆసక్తి అయితే సరిగా చూపించట్లేదు సార్. అంటే వీళ్ళకి కూడా అంటే వీళ్ళు మనుషులే అండ్ వీళ్ళు కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అంటే సొసైటీలో మాకు గౌరవంగా మేము చొక్కా ప్యాంటు వేసుకొని తిరగగలము అనేటటువంటి స్థాయి ఉంటే కనుక వీరు ఖచ్చితంగా చేస్తారు సార్. దానివల్ల ఏంటంటే టూరిజంలో కూడా వీరికి వెళ్ళే అవకాశాలు వస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. దాని మీద కూడా నిరుద్యోగత కొంత తీరడానికి ఆస్కారాలు ఉన్నాయి సార్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ మీ ప్రాంతంలో డోలీ మూతలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం, హిల్ టాప్ ఏరియాలో వైద్య సేవలు అందించలేనటువంటి పరిస్థితి. కనీసం ఆ హిల్ టాప్కి వెళ్ళాలంటే రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి గ్రామాలను ఏమైనా గుర్తించారా? ఆ గ్రామాల అభివృద్ధికి మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? వైద్యం అనేది అరకు అసెంబ్లీ సెగ్మెంట్లోనే చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉండబోతా ఉంది? ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు సార్? ఇక్కడ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు అనేటప్పుడు కల్లా ఇప్పుడు కాదు, అంటే స్వాతంత్రం వచ్చి సుమారు 76 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా మీరు అన్నట్టు కొన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో నేను ప్రస్తుతానికి ఉక్కుంపేట జడ్పీటీసీ చేస్తున్నాను. అలాంటి గ్రామాల్లో ఇక్కడ బూర్జా అనేటటువంటి ఒక పంచాయతీలో పటకదౌడ అనేటటువంటి విలేజ్ ఉండేది. దానికి ఏంటంటే వెళ్తే అనంతగిరి వైపు నుంచి వెళ్ళినా నడిచే వెళ్ళాలి. మేము ఉక్కుంపేట బూర్జా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళినా నడిచే వెళ్ళాలి. సుమారు అలాగా ఒక 8 కిలోమీటర్లు నడవాలి. అలాగే అనంతగిరి వైపు నుంచి వచ్చినా సరే సుమారు ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దాకా నడవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రదేశంలో కూడా ఈరోజు మేము రోడ్డు వేయగలిగాం. అంటే జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనడం అనేటటువంటిది ఇది నిజంగా పచ్చి అబద్ధం. అభివృద్ధి అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఉక్కుంపేట
సిద్దిపేట మండలంలో జరకొండ పంచాయతీ అనేటటువంటి ఉంది, అలాగే గనిక అనేటటువంటి విలేజ్ నేను నడిచే వెళ్ళాను. అలాగే ఏంటంటే మీకు ఇందాక చెప్పినటువంటి గ్రామాల్లో కూడా నేను నడిచే వెళ్ళడం జరిగింది. సుమారు 2-3 గంటలు ప్రయాణం చేసిన తర్వాత నా ఊర్లో చేరుకున్నటువంటి పరిస్థితి. అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు సుమారు రాత్రి 8-10 గంటల మధ్యలో మేము మళ్ళీ రోడ్ పాయింట్కి చేరుకున్నటువంటి దాఖలాలు. అలాంటిది గనిక అనేటటువంటి విలేజ్లో కూడా ఈరోజు మేము కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు మరి అదే రూట్ని నేను నడిచి వెళ్ళినట్టు కాలిబాట నడిచి వెళ్ళినటువంటి గ్రామాన్ని ఈరోజు నేను నా జీప్ ద్వారా నేను వెళ్ళి వచ్చినటువంటి దాఖలాలు. నిజంగా ఏంటంటే జగనన్న గారి టైంలో నేను అది చేసినందుకు నిజంగా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది సార్. ఎందుకంటే అభివృద్ధి లేదు, చెయ్యట్లేదు అని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ రోడ్లు కూడా అంటే నాకు ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు ఉంటేనే మాకు అభివృద్ధి సార్. కనీసం ఒక బోరు వేసుకోవాలనుకున్నా, లేదనుకుంటే మీరు అన్నట్టు డోలి మోతాలు తగ్గాలనుకున్నా సరే, ఆ స్కూల్ పాఠశాలకు ఉపాధ్యాయులు వెళ్ళాలనుకున్నా సరే, అలాగే ఒక ఏఎన్ఎం వెళ్ళాలన్నా, అంటే వైద్యపరంగా మరి మనకు ఇమీడియట్ అందవలసినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అందాలనుకున్నా సరే రోడ్డు సౌకర్యాలు అనేది చాలా అవసరం సార్. అలాంటి మారుమూల ప్రాంతాలు ఏమున్నా సరే ఖచ్చితంగా నేనైతే వాటి మీద దృష్టి సారిస్తాను తప్ప ఈ మిగతా అభివృద్ధి మాకు రోడ్డు ఉంటే అన్ని అభివృద్ధి చెందినట్టే సార్. థ్యాంక్ యూ. ఏదైతే సంక్షేమంతో అరకుకు సంబంధించినంత వరకు తన గెలుపు ఖాయమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతోటే తన ఏదైతే గెలుపుకి నాంది పలుకుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, అరకు నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.